వాయిస్ ఆఫ్ గాడ్. Jesus, it didn't say, I have light. He said, I am light. యేసయ్య నా యొద్ద వెలుగు ఉన్నది అనలేదు కానీ నేనే వెలుగును He అన్నాడు. didn't say, I have truth. He said, I am the truth. నేను సత్యము కలిగి ఉన్నాను అనలేదు కానీ ఆయనే సత్యము అన్నారు. He didn't say that I have a lamp. He said, I am the light of the world. నేను దీపము అనలేదు కానీ ఈ లోకమునకు వెలుగును నేనే అన్నారు ఆయన. And he didn't say that I have a map. I have a map. Hallelujah. He said, I am the way. నా దగ్గర ఒక మార్గము చూపించేది ఉన్నది అనలేదు కానీ నేనే మార్గము అన్నారు He ఆయన. said, I am the way. నేనే మార్గము. చాలా మంది ప్రవక్తలని ఉన్నారు. చాలా మంది వాళ్ళు ఏమన్నారు, ఐ హావ్ కమ్ టు షో యూ ద వే. నేను మీకు మార్గము చూపించడానికి వచ్చాను. కానీ యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము అన్నాడు. నేనే మార్గము అన్నాడు. ఎంత డిఫరెన్స్ ఉంది మీరు ఆలోచించండి. భూమి మీద ప్రవక్తలు వచ్చినారు ఎంతమంది, దేవుని సేవకులు అని పిలువబడుతున్న వాళ్ళు చాలా మంది అన్నారు, నేను దేవుని మార్గము చూపించడానికి వచ్చినాను, నేను దేవుని సత్యాన్ని చెప్పడానికి వచ్చినాను. కానీ దేవుడు అంటాడు కదా, యేసయ్య అన్నాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నేనే వెలుగును అని. దట్స్ అ డిఫరెన్స్. కాబట్టి హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద లైట్. ఎవరు వచ్చినా ఈ లైట్ గురించి సాక్ష్యం చెప్పినారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సిక్నెస్, see if you have a sickness, a part of you is dead. నువ్వు ఏదైనా అనారోగ్యాన్ని కలిగి ఉంటే నీలో ఒక భాగము చనిపోయిందని అర్థం. Sickness is limited. అనారోగ్యం అనేది పరిమితితో కూడుకున్నటువంటి మరణము. So what is healing? మరి స్వస్థత అంటే ఏంటి? Abundant life. సమృద్ధి జీవము. Sickness is the death, అంటే healing is the life. అనారోగ్యము మరణం అంటే స్వస్థత అనేది జీవము. That's why Jesus said, I have come to give you the abundant life. అందుకనే యేసయ్య అన్నారు, నేను మీకు సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాను. సమృద్ధి జీవము, దట్స్ అ లైఫ్, అంటే హీలింగ్. ఆలోచన చేయండి ఒకసారి. He has come to give us healing. ఆయన మనకు స్వస్థత ఇవ్వడానికి వచ్చినాడు. I have come they might have life and have it more abundantly. వారు జీవము కలిగి ఉండాలని, సమృద్ధి జీవము కలిగి ఉండాలని నేను వచ్చినాను. So what is health? అంటే health is abundant life. ఆరోగ్యము లేదా స్వస్థత అంటే అది సమృద్ధి జీవము. మీ దృష్టి అలా పెట్టండి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది నీకు రోగం ఇవ్వడానికి రాలేదు, నీ రోగాన్ని తీసివేయడానికి వచ్చినాడు. ఆయన వచ్చి